నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సునీత విలియమ్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. భారత్ సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. దాదాపుగా 9 నెలల పాటు వారు అంతరిక్షంలో ఉండిపోయారు. మరో 2 ఆస్ట్రోనాట్లతో కలిసి సురక్షితంగా భూమిపై వారు ఈ తెల్లవారుజామున ల్యాండ్ అయ్యారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఈరోజు తెల్లవారుజామున 3:07 ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లోకి దిగింది. మొత్తంగా వారు సేఫ్గా ల్యాండ్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా గుజరాత్లో సునీత గారి స్వగ్రామంలో అయితే సంబరాలు చేసుకున్నారు. మన ప్రధాని కూడా పుట్టింటికి స్వాగతం అంటూ లేఖ పంపారు. సో మొత్తంగా ఆవిడ 8 రోజుల పాటు కేవలం 8 రోజుల ప్రయోగం కోసం వెళ్ళి 286 రోజులు అక్కడే చిక్కుకుపోవడంతో అందరిలో కూడా ఆందోళన వ్యక్తమైంది. సో ఓవరాల్గా సేఫ్గా ల్యాండ్ కావడంతో ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక సంతోషం అయితే వ్యక్తమవుతోంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడి వరకు ఒకటైతే ఇక ముందు ఏం జరగబోతోంది? ప్రధానంగా అన్ని రోజుల పాటు అక్కడే ఉండిపోవడంతో ఇప్పుడు రాబోయే కాలంలో ఆరోగ్యంపై ఎలాంటి ఎఫెక్ట్ పడబోతోంది? అసలు స్పేస్ ఎక్స్ అంటే ఏంటి? సో ఇలాంటి ప్రశ్నలు సామాన్యులను తొలిచేస్తున్నాయి. ఇవే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు నీలేష్ గారు, పల్మనాలజిస్ట్, మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. అలాగే మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సైంటిస్ట్ రఘునందన్ గారు కూడా మనతో కాసేపట్లో జూమ్లో అందుబాటులోకి వస్తారు. నమస్తే నీలేష్ గారు. నమస్కారం అండి. ప్రైమ్ 9 ప్రేక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ప్రధానంగా చూసుకుంటే మనం ఇప్పుడు వేరే ప్రాంతానికి వెళితేనో వేరే చోటుకి వెళితేనో ఏంటి అలా ఉన్నామంటే గాలి మార్పు వచ్చింది, నీరు మార్పు వచ్చిందని చెప్పుకుంటూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం మనం ఒక విదేశాల నుంచి వచ్చినప్పుడు కూడా అక్కడ ఇప్పుడు ఇదే దాని మీద అయినప్పుడు కూడా అక్కడ టైమింగ్ మార్పు కావచ్చు, టైమింగ్లో చేంజెస్ కావచ్చు. సో ఇవి రావడం వల్ల ఒక 2-3 రోజులు పడుతుంది మనకు కోలుకోవడానికి. సో అలాంటి దీన్ని రోజుల పాటు వారు అంతరిక్షంలో ఉండి వచ్చారు. ఏంటంటే అనేక రకాల వార్తలు చక్కర్లు కొడుతున్న వారికి స్పూన్ కూడా చాలా బరువుగా అనిపిస్తుంది, చాలా రోజులు పడుతుంది వాళ్ళు కోలుకోవడానికి, ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుంది అంటారు. అంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి సార్? సునీత విలియమ్స్ గారు ఎక్స్పెక్టెడ్ టైం కన్నా ఎక్కువ కాలం స్పేస్ లో ఉండిపోవాల్సి వచ్చిందండి. ఇలా స్పేస్ లో ప్రొలాంగ్డ్ గా ఉంటే మన బాడీ మీద చాలా రకమైన ఎఫెక్ట్స్ చేంజెస్ కలుగుతాయండి. సో ముఖ్యంగా వచ్చే ప్రథమైన ఎఫెక్ట్ మజిల్ లాస్ అండ్ మజిల్ ఎట్రోఫీ అండి. సో 30-40% ఆఫ్ ది మజిల్స్ అనేవి ష్రింక్ అయిపోవడం, తగ్గడం జరుగుతుందండి. ఎస్పెషల్లీ లెగ్స్ అండ్ బ్యాక్ రీజియన్ లో బాగా ఎక్కువ ఉంటుందండి. అలాగే స్పేస్ ఆస్టియోపోరోసిస్ అంటే స్పేస్ లో ఉండడం వల్ల తగ్గే బోన్ డెన్సిటీని స్పేస్ ఆస్టియోపోరోసిస్ అంటారండి. సో దీనివల్ల సుమారుగా 1-2% ఆఫ్ ది బోన్ మాస్ అంటే మన బోన్ లో ఉన్న గుజ్జు తగ్గడం కూడా జరుగుతుందండి. సో దీనివల్ల ఫ్రాక్చర్స్ అయ్యే రిస్క్ ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయండి. ఇలాగే బాడీలో ఫ్లూయిడ్ షిఫ్ట్ అనేది జరుగుతుందండి. సో మన ఎర్త్ మీద ఉన్నంతసేపు గ్రావిటీ వల్ల మన బాడీలో ఉన్న బ్లడ్, ఇతర ఫ్లూయిడ్స్ అన్ని ఒక ఈక్వల్ స్టేచర్, ఒక ఈక్వల్ పొజిషన్ లో కాళ్ళల్లో నుంచి తల దాకా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయండి. మనం స్పేస్ లోకి వెళ్ళేటప్పటికి అక్కడ మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోవడం వల్ల బాడీలో ఉన్న బ్లడ్ ఫ్లూయిడ్స్ అన్ని ఎక్కువ శాతం మన ఛాతీ తల భాగంలో చేరడం జరుగుతుందండి. సో దీన్ని ఫ్లూయిడ్ షిఫ్ట్ అనే అంటామండి. సో దీని వల్ల వచ్చే ప్రథమైన డిఫెక్ట్ SANS అంటారండి, అంటే స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో ఆక్యులర్ సిండ్రోమ్. సో దీంట్లో ఏమవుతుందంటే మన తల భాగంలో ఎక్కువ బ్లడ్ చేరడం వల్ల సో దాని మీద ప్రెషర్ ఎక్కువ అయ్యి మన కంటి చూపు తీసుకెళ్లే నరం ఆప్టిక్ న్యూరాన్స్ అని కొన్ని ఉంటాయండి. ఆ ఆప్టిక్ న్యూరాన్ మీద ప్రెషర్ పడడం వల్ల చూపు తగ్గిపోవడం, ఇలాగే మన బ్లడ్ అంతా ఛాతీను తల భాగంలో చేరడం వల్ల మన హార్ట్ ఫంక్షన్ అనేది కొంచెం తగ్గడం, బ్లడ్ ప్రెషర్ తగ్గడం, కళ్ళు తిరగడం, తలనొప్పి రావడం, ఇలాంటి ఛాన్సెస్, రిస్క్స్ ఉంటాయండి. అలాగే మన ఊపిరితిత్తుల మీద కూడా కొంచెం ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల ఊపిరితిత్తులకు కూడా సమస్యలు రావడం అనేది జరుగుతుందండి. వీటితో పాటు మనకి స్పేస్ లో కాస్మిక్ రేడియేషన్ అనేది బాగా ఎక్కువ ఉంటుందండి. సో ఈ స్పేస్ ఆస్ట్రోనాట్స్ ఈ కాస్మిక్ రేడియేషన్ కి బాగా గురవుతారండి. సో దాని వల్ల DNA డ్యామేజెస్, అలాగే క్యాన్సర్ వచ్చే శాతం రిస్క్ బాగా ఎక్కువ అవుతుందండి. సో దీంతో పాటు TH2 సెల్స్ అని కొన్ని రకమైన తెల్ల కణాలు ఉంటాయండి. ఈ తెల్ల కణాలు మనం ఎప్పుడైతే స్పేస్ లోకి వెళ్తామో వీటి పనితీరు తగ్గుతుందని చెప్పి నాసా వారు ఎప్పుడో ధృవీకరించారండి. సో వీటి పనితీరు ఎప్పుడైతే తగ్గుతుందో వీళ్ళకి ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్ రావడం, తర్వాత ఊరికే జలుబులు రావడం, ఇలాంటివన్నీ ఛాన్సెస్ ఉంటాయండి. దాంతో పాటు వీళ్ళకి సైకలాజికల్ గా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయండి. మనకి చూసుకుంటే స్పేస్ స్టేషన్ లో రోజుకి 16 సార్లు సూర్యోదయం, సూర్యాస్తమం జరుగుతుందండి. సో ఈ 16 సార్లు సూర్యోదయం, సూర్యాస్తమం జరగడం వల్ల వీళ్ళ స్లీప్ అనేది చాలా బాగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో దాంతో పాటు వీరు స్పేస్ స్టేషన్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి కాబట్టి సో దానికి సంబంధించిన స్ట్రెస్, ఐసోలేషన్, వీళ్ళ ఇంటి నుంచి దూరంగా ఉంటారు కాబట్టి ఐసోలేషన్ సిక్నెస్, ఇలాంటివి కూడా చాలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నాసా వారు